అందరికీ నమస్కారం. నా పేరు దుర్గాప్రసాద్. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం. నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో ఏంటంటే ఇప్పుడు రాజోలు పరిసర ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా మారిన శంకరగుప్తం డ్రైన్. శంకరగుప్తం డ్రైన్ గురించి అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది, దానివల్ల వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏంటి, ఆ చుట్టుపక్కల ఏ ప్రాంతాలకు అది ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా దాని యొక్క చరిత్ర అంటే నిన్నో మొన్నో చరిత్ర కాదు, దాదాపు పురాణాల్లో దాని గురించి ఏం ప్రస్తావించబడిందో కూడా మీకు ఈ యొక్క వీడియోలో చెప్పదలుచుకున్నాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ డ్రైన్ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇంకేమైనా ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే మన్నించి దయచేసి మీ సూచనలు కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముందుగా శంకరగుప్తం డ్రైన్ దాని యొక్క జాగ్రఫీ తెలుసుకునే ముందు దీని గురించి చరిత్రలో అంటే పురాణాల్లో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం దీనికి రిలేటెడ్ అయినటువంటి అంతర్వేది దేవస్థానం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి అంతర్వేది దేవస్థానం ఈ మ్యాప్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి కనిపిస్తుందంతా కూడా గోదావరి వశిష్ఠ నది. ఈ వశిష్ఠ నది ఇలా నేరుగా ప్రయాణించి అంతర్వేదిలోని సముద్రంలో కలుస్తుంది. దీనినే మనం అన్నా చెల్లెలు గట్టుగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ వశిష్ఠ నది మనకు ఆల్రెడీ మనకి తెలుసు అందరికీ. చించినాడ మీదుగా ఇది ఈ విధంగా సకినేటిపల్లి మీదుగా ఇలా మనకి సముద్రంలో కలుస్తుంది. ఇది అన్నా చెల్లెలు గట్టు ఈ ప్రాంతం అన్నమాట. మనం పురాణాలు కనుక చూసినట్లయితే ఈ అంతర్వేది దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగా వెలిశాడనేది ఒక కథ ఉందన్నమాట. అదేంటంటే ముందుగా ఇక్కడ వశిష్ఠ మహర్షి ఆ వశిష్ఠ నదిని ఇక్కడ వరకు తీసుకువచ్చి అంతర్వేది సముద్రంలో కలిపిన తర్వాత వశిష్ఠ మహర్షి తపస్సుకు వెళ్ళిపోతాడు. తపస్సుకు వెళ్ళిపోయిన తర్వాత తన 100 మంది కుమారులను ఒక రాక్షసుడు సంహరిస్తాడు. ఆ రాక్షసుడు ఎవరంటే రక్త విలోచనుడు. ఈ రక్త విలోచనుడు సుమారు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మచేత ఒక వరం పొందుతాడు. తన తపస్సు వరం పొందిన తర్వాత ఆ వరంలో ఏముంటుందంటే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు నా నుంచి కారేటువంటి ప్రతి రక్తపు బొట్టు పడిన ఇసుకలో ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క మళ్ళీ రక్త విలోచనుడు అయ్యి యుద్ధాన్ని కొనసాగించేలా ఉండాలి, నాకు ఎప్పటికీ మరణం ఉండకూడదని చెప్పేసి ఆ యొక్క వరాన్ని పొందుతాడు అనమాట. ఆ వరానికి తదాస్తనగానే ఆ వరం ఎప్పుడైతే పొందాడో తను ఇంకా విచ్చలవిడిగా ప్రతి ఒక్కరిని సంహరించడం, ఆవుల్ని సంహరించడం, సామాన్య ప్రజలను సంహరించడం, ఇలా రకరకాల ఇబ్బందులు పెట్టేవాడు అనమాట. అలా ఇబ్బందులు పెడుతూ ఇలా వశిష్ఠ మహర్షి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అంటే అంతర్వేది ప్రాంతానికి ఆ రక్త విలోచనుడు రావడం జరిగింది. ఎప్పుడైతే రక్త విలోచనుడు వచ్చాడో తన వశిష్ఠ మహర్షి యొక్క కుమారులందరినీ చంపేయడంతో వశిష్ఠ మహర్షి అయ్యా నరసింహస్వామి నన్ను కాపాడు, నేను రక్త విలోచనుడి ద్వారా ఇలాగ నష్టం పొందాను, తను ఎలాగైనా సంహరించమంటే ఆ నరసింహస్వామి తన యొక్క కోరికను మన్నించి వెంటనే అక్కడికి వచ్చి అక్కడ రక్త విలోచనుడితోటి యుద్ధాన్ని చేయడం మొదలుపెట్టాడు. ఈ యుద్ధంలో ఏమైందంటే నరసింహస్వామికి రక్త విలోచనుడికి మధ్య పోరు జరుగుతూ ఉండగా రక్త విలోచనుడి యొక్క గాయాల నుంచి కారినటువంటి రక్తం మళ్ళీ క్రింద పడి మళ్ళీ అది ఇంకా చాలామంది రక్త విలోచనులుగా మారడం వల్ల ఆ యుద్ధాన్ని కొనసాగించవలసి వచ్చింది. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఏం చేశారంటే ఒక గుర్రం ఉన్నటువంటి వాహనాన్ని తీసుకుని అశ్వరూఢాంబిక అనేటువంటి ఒక శక్తిని సృష్టించారన్నమాట. ఇక్కడ అశ్వరూఢాంబిక అనేటువంటి ఆ శక్తి ఏం చేస్తుందంటే ఆ రక్త విలోచనుడి యొక్క రక్తాన్ని ఎక్కడా కూడా కింద పడకుండా తనే తాగి ఆ యుద్ధం కంప్లీట్ అయ్యే వరకు, ఆ యుద్ధం పూర్తయ్యే వరకు ఆ యొక్క అశ్వరూఢాంబిక అనేటువంటి ఆ యొక్క శక్తి ఆ యుద్ధం జరిగేలా చేసింది. ఫైనల్గా ఏమైందంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి తన చక్రంతో ఆ యొక్క రక్త విలోచనుడిని సంహరించడం జరిగిందనమాట. అప్పటి వరకు అక్కడ యుద్ధంలో రక్తం తాగినటువంటి ఆ అశ్వరూఢాంబిక తర్వాత ఆ రక్తాన్ని బయటికి వదిలివేయడం వల్ల ఒక ఏరులాగా ఒక నదిలాగా పారడం వల్ల ఆ రక్తము ఒక నదిగా పారడం, అంటే నది అంటే ఇక్కడ కాలువని మనం కుల్య అంటాము. ఇక్కడ ఆ కుల్యని రక్త కుల్య అనే పేరుగా మార్చబడింది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి అంతర్వేది దేవస్థానానికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ నుండి కిలోమీటర్ దూరంలో మనకి ఇక్కడ ఒక నదీ పాయలు కనిపిస్తాయి. ఈ నదీ పాయలే రక్త కుల్య. ఇంత చరిత్ర ఉందన్నమాట. మనం ఇక్కడ అంతర్వేది దేవస్థానంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామితో పాటు గుర్రాలక్క అనేటువంటి ఒక దేవతను కూడా మనం అక్కడ పూజించడం జరుగుతుంది. గుర్రాలక్క ఎవరో కాదు, ఆ అశ్వం మీద వచ్చినటువంటి అశ్వరూఢాంబిక అనేటువంటి దేవత శక్తి. మనం ఇప్పటికీ కూడా గుర్రాలక్క టెంపుల్ దగ్గర దర్శనం కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రెండు రిలేటెడ్గా జరిగినటువంటి పురాణ గాథే ఈ రక్త కుల్య నది. కాలక్రమేణా ప్రకృతి తను తయారు చేసుకున్నటువంటి మార్గం ద్వారా కానివ్వండి,
ఇతరత్ర కారణాల వలన కానివ్వండి, ఇప్పుడు ప్రధానంగా ఈ శంకరగుప్తం డ్రైన్తో కలిసి ఈ శంకరగుప్తం డ్రైన్ అనేది అలాగా అనేక శాఖలుగా అనేక మార్గాల గుండా ప్రయాణిస్తూ చివరిగా మనకి కరవాక దగ్గర కలవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఆ లక్ష్మీనరసింహస్వామి విసినటువంటి ఆ చక్రం ఎక్కడైతే ఆ యుద్ధంలో ఉపయోగించిన చక్రం ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఈ ప్రాంతంలో దాన్ని రక్తాన్ని శుద్ధి చేశాడు, అంటే కడిగారానికి మహోత్సవాలు జరుగుతున్నప్పుడు చక్ర స్నానం జరుగుతుందన్నమాట. సో చక్ర స్నానం జరగడానికి కారణం అయితే అదనమాట. సో అక్కడ అంతో పవిత్రమైనటువంటి స్థలం, అటువంటి పవిత్రమైన స్థలంలో పుట్టినటువంటి ఈ రక్త కుల్య అంటే శంకరగుప్తం డ్రైన్ యొక్క మెయింటెనెన్స్ ఒక్కసారిగా ఇది చేయి దాటిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి, ముఖ్యంగా ఆక్వా రైతులకి, కొబ్బరి రైతులకి, జీడి మామిడి రైతులకి, ఇలా ఈ అందరు రైతులకి కూడా ఒక విధంగా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. ఈ పురాణంలో చెప్పబడినటువంటి ఈ శంకరగుప్తం డ్రైన్ అంటే రక్తకులి యొక్క చరిత్ర అనమాట. సో మనం ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే ఈ డ్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుందో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. సో మనం ముందుగా తీసుకుంటే కరవాక, ఈ ఏరియాని మనం కరవాక గోవినమఠం గల్ఫ్ ఏరియా అని పిలుస్తాం. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ వైనతేయ నది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓడల రేవు దగ్గర అంటే కరవాక ఓడల రేవు దగ్గర సముద్రంలో కలుస్తుంది. సో ప్రధానంగా ఈ గోదావరికి చెందిన ఈ రెండు నదులు కూడా అంటే వశిష్ట ఇటు వైనతేయ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రంలో కలవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఒక విధమైనటువంటి ఉప్పునీటి ప్రాంతం అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక విధమైనటువంటి ఉప్పునీటి ప్రాంతం. ఈ రెండు ఉప్పునీటి ప్రాంతాలతో పాటు ఈ డ్రైన్ ఎక్కడైతే ప్రయాణిస్తుందో ఆ ఏరియా అంతా కూడా మనకి గమనించినట్లయితే కనుక ఇదంతా కూడా చాలా వరకు లవణీయత ఉన్నటువంటి ప్రాంతంగా చెప్తాం. సో ప్రధానంగా ఈ ఏరియా మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఈ శంకరగుప్తం డ్రైన్కి ఎగువన ఉన్నటువంటి సాయిల్ని అలాగే శంకరగుప్తం డ్రైన్కి దిగువన ఉన్న సాయిల్ని మనం చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. ఇక్కడంతా కూడా ఇసుకతో కూడినటువంటి సాయిల్ ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇటు అంతర్వేది నుంచి ఇటు కరవాక వరకు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇసుకతో కూడినటువంటి సాయిల్ ఉంటుంది. ఎంత వర్షం పడినా సరే అక్కడ సాయిల్లోకి ఎప్పుడు కూడా వర్షం నీరు ఇంకిపోవడం జరుగుతుంది. సో అటువంటి ప్రాంతంలో ఈ డ్రైన్ వల్ల మనకి ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏర్పడింది. అదే గతంలో లేదా అంటే గతంలో ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కెనాల్ సిస్టమ్ కానీ లాక్ సిస్టమ్ కానీ సక్రమంగా పనిచేయడం వల్ల ఎప్పటికప్పుడు ఈ వాటర్ అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చేరినటువంటి ఈ డ్రైన్లోకి వచ్చి చేరినటువంటి వాటర్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవడం అంటే సముద్రంలో కలిసిపోవడం వల్ల ఈ సమస్య ఎప్పటికి వరకు రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఎక్కువైంది. సో ప్రధాన కారణం ఏంటో మనం ఒకసారి చూద్దాం. శంకరగుప్తం డ్రైన్ అనగా రక్తకుల్య నది ప్రారంభ ప్రాంతం చరిత్ర చెప్పినట్లుగా అయితే మనం అంతర్వేదని చెప్పుకోవాలి. కానీ ఇది వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా నీరు ఈ ప్రాంతం నుంచే మనకి చేరుతుందని కూడా మనం గమనించాలి. సో ఈ నది కరవాక నుండి అంటే ఇది ఒక గోదావరి పాయ వైనతేయ, అలాగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వశిష్ట నది అది కూడా ఒక గోదావరి పాయ. ఈ రెండు పాయల కనెక్టివిటీతో ఉన్నటువంటి ఈ యొక్క శంకరగుప్తం డ్రైను కరవాక నుండి ప్రారంభమై ఇటు అంతర్వేదిలో కలుస్తుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేశవదాసుపాలెం అనేటువంటి ఒక విలేజ్లో కూడా ఈ యొక్క శంకరగుప్తం డ్రైన్ వచ్చి బంగాళాఖాతంలో కలవడానికి ఒక లాక్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ లాక్ సిస్టమ్ నిరుపయోగం అయిపోయి అంత మూతపడి ఇసుక మేటలు వేయడం వల్ల ఆ లాక్ సిస్టమ్ పూర్తిగా అధ్వానంగా తయారైంది. ఈ శంకరగుప్తం డ్రైన్ మొత్తం పొడవు మనం తీసుకుంటే కనుక 23 నుండి 24 కిలోమీటర్లు ఉంటుంది. అంటే కరవాక నుండి ఇక్కడ కేశవదాసుపాలెం అనగా మెండుపాలెం బంగాళాఖాతంలో కలిసేటువంటి ప్రాంతం వరకు దాదాపు 23 నుండి 24 కిలోమీటర్ల యొక్క పొడవు ఉంటుంది. దీని యొక్క వెడల్పు కొన్ని చోట్ల ఒక 100 మీటర్ల వరకు ఉన్నా కూడా చాలా చోట్ల ఒక 30 నుంచి 20 మీటర్ల వరకు కూడా ఉండడం జరిగింది. సో అయితే ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ కేశవదాసుపాలెంలోనే ఇంకొక బ్రాంచ్ ఇంకొక శాఖ విడిపోయి అటు అంతర్వేది వెళ్ళడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కేశవదాసుపాలెం నుంచి అంతర్వేది వరకు చాలా తక్కువ వెడల్పుతో ఉంటుంది. దాదాపు అది 15 లేదా 20 మీటర్ల లోపే ఉంటుందన్నమాట. మిగతా ప్రాంతం అంతా కూడా 30 నుంచి 40, 50 మీటర్లు అలా మనం ఈ వెడల్పు మనం చూసినట్లయితే అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ శంకరగుప్తం డ్రైన్ ఈ మొత్తం పొడవులో మనకి ఈ రెండు ప్రాంతాలని కలపడానికి అంటే డ్రైన్ అవతల వైపు అంటే డ్రైన్ ఎగువ డ్రైన్ దిగువ ప్రాంతాలను కలపడానికి మనకి ప్రధానంగా 9 వంతెనలు అయితే నిర్మాణం జరిగింది. సో మనం ఈ డ్రైన్ను మొత్తం అర్థం చేసుకోవాలంటే ఈ వంతెనలు మనం ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ డ్రైన్ ఏ వైపు నుంచి ఏ వైపుకి మనకి ప్రయాణం చేస్తుందో చాలా క్లారిటీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరవాక ద్వారా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క శంకరగుప్తం డ్రైన్ తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత గొల్లపాలెం అనేటువంటి ఒక ఏరియాలో కూడా ఇది ప్రయాణిస్తుంది, ఒక వంతెన కనిపిస్తుంది. సో అలాగా ఇది మొదటి వంతెన అనుకుంటే కనుక, సో మొదటి వంతెన. ఆ తర్వాత మనకి
కొంచెం దూరం ఇంకొక 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కేసనపల్లి అనేటువంటి ఒక విలేజ్లో ఇంకొక వంతెన మనకి ఈ మధ్యనే కొత్తగా నిర్మించారు. ఇప్పటి వరకు కూడా అది ఓపెన్ అయితే కాలేదు, అంటే ఆ బ్రిడ్జికి కనెక్టివిటీని అయితే ఇవ్వలేకపోయారు. బ్రిడ్జ్ అయితే పూర్తయింది. సో అది కూడా పూర్తయితే 2 ప్రాంతాల వారికి కూడా వెసులుబాటు కలుగుతుంది. వాహనాలు కానీ ఇతరత్ర వ్యవసాయ పనులకు వెళ్ళే వరకు కొంచెం ఈజీ అవుతుంది. సో ఇది 2వ వంతెన అనమాట. నెక్స్ట్ వన్ 3వ వంతెన గోడపల్లి అండ్ కేసనపల్లి మధ్యన ఉంటుందండి. ఇది ప్రధానంగా చాలా పెద్ద వంతెన. ఇక్కడే మనకి పాత వంతెన కూడా ఉంది. ఇక్కడ మనకి ఓఎన్జీసీ వారు వెహికల్స్ కానీ లేదా పెద్ద పెద్ద వాహనాలకు కూడా వెళ్ళేటువంటి అనుకూలమైనటువంటి వంతెనగా చెప్పవచ్చు. సో ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే గోడపల్లి నుంచి ఇంకొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఇంకొక ఈ మధ్య కాలంలోనే ఓపెన్ అయిందండి. దాదాపు ఇది 1 ఇయర్ మధ్య కాలంలోనే ఓపెన్ అయింది. ఇది అడవిపాలెం శంకరగుప్తం పంచాయతీకి కనెక్ట్ అయినటువంటి వంతెన అనమాట. సో ఈ వంతెన కూడా చాలా పెద్ద వంతెన. సో ఇక్కడ కూడా మనకి హెవీ వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఇది 4వ వంతెన. నెక్స్ట్ ఇంకా 5వ వంతెన వచ్చేసరికి శంకరగుప్తం సెంటర్ని కనెక్ట్ చేసేటువంటి, అంటే బట్టేలంక అండ్ శంకరగుప్తం ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి 5వ వంతెన. ఇది ప్రస్తుతానికి ఇది కొంచెం నెమ్మదిగా శిథిలావస్థకి అయితే చేరుకుంటుంది. ఇక్కడ కొత్త వంతెన నిర్మాణం అయితే జరగాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక చింతలమోరి అనేటువంటి విలేజ్లో ఇంకొక వంతెన ఉందండి. మోరి చింతలమోరిని కనెక్ట్ చేసేటువంటి ఇంకో వంతెన అనమాట. సో దీన్ని మనం 6వ వంతెనగా మనం అనుకుంటే కనుక దానికి కొంచెం ముందుకు వెళ్తే చాలా చిన్న వంతెన. ఇక్కడ ఎటువంటి పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి ఉండదు, కేవలం వ్యవసాయదారులు మాత్రం వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ వంతెన వచ్చేసి 7వ వంతెన అండి. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ మనకి ఇంకో వంతెన కనిపిస్తుంది కేశవదాసపాలెం దగ్గర. సో ఇది కూడా పెద్ద వంతెనే. ప్రస్తుతానికి వ్యవసాయదారులు దీన్ని వినియోగించడం జరుగుతుంది. ఇది 8వ వంతెన. ఇంకా చిట్ట చివరిది మెండిపాలెం పెద్దింట్లమ్మ టెంపుల్కి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక వంతెని క్రాస్ చేస్తాం. ఇది దాదాపు ఒక 15 నుంచి 20 అడుగులు మాత్రమే పొడవు ఉంటుంది. సో ఇక్కడ మనకి లాక్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో దీన్ని మనం చివరి వంతెనగా 9వ వంతెనగా మనం పరిగణిస్తాం. సో ఈ మొత్తం 9 వంతెనలే, ఈ 9 వంతెనలు ఉండడం వల్లే మనం ఒక ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, అంటే రాజుల నుంచి కానివ్వండి, మలికపురం నుంచి కానివ్వండి, సకినేటిపల్లి నుంచి కానివ్వండి, ఇటు మామిడి కుదురు నుంచి కానివ్వండి, ఎవరైనా సరే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి, నెక్స్ట్ అదేవిధంగా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడానికి కూడా మనకి ఎప్పుడు కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. ఈ వంతెనలన్నీ రావడానికి కారణం వాళ్ళ యొక్క కృషి ఫలితమని చెప్పాలి. లేకపోతే ఇప్పటికి మనకి ఆ ఏరియా కనెక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో మనకి ఈ వంతెనలు ఎక్కడున్నా తెలిసినాయి కాబట్టి ఇప్పుడు ప్లేసెస్ ఎక్కడి నుంచి మనకి చాలా క్లారిటీగా మనకి ఈ వంతెనల గురించి తెలియడం వల్ల మనం ఏ ప్లేస్లోనో కొంచెం ఐడియా వస్తుందన్నమాట. తర్వాత ఈ రక్తకుల్య నది, అదే మన శంకరగుప్తం డ్రైన్లోకి బయట నుంచి వేరే ఏదైనా కెనాల్స్ కానీ వేరే ఏదైనా మురుగునీటి వ్యవస్థ కానీ వచ్చి చేరుతుందో లేదో ఒకసారి చూద్దాం. సో ప్రధానంగా మనం తీసుకుంటే ముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి మురుగునీటి కాలువలు ఈ శంకరగుప్తం డ్రైన్లోకి వచ్చి చేరడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మొదటి వంతెనకి ముందుగా, అంటే దాదాపు కిలోమీటర్ ముందుగానే, అంటే కరవాకలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క శంకరగుప్తం డ్రైను మొదటి వంతెన దగ్గరికి వచ్చే టైంకి మనకు ఒక కాట్రేనిపాడు దగ్గర ఒక కెనాల్ అయితే ఇక్కడ ఉండడం జరిగిందండి. ఆ కెనాల్ ఏర్పాటు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగులు పంట నీరు, అంటే గోదావరి డెల్టాకి వదిలినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వదిలినటువంటి పంటలకు ఉపయోగపడగా అవసరం లేనటువంటి నీరు, నెక్స్ట్ వర్షపు నీరు, ఈ మొత్తం నీటిని కలెక్ట్ చేసుకుని ఈ డ్రైన్లోకి రావడం జరుగుతుందన్నమాట. సో ఇది మొట్టమొదటి ఒక శాఖ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఎగువ నుంచి దిగువకు రావడం అనమాట, అంతే తప్ప ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి కాలువ అయితే కాదు. నెక్స్ట్ 2వ పెద్ద కెనాల్ అండి. ఇది పెద్ద కెనాల్, ఇది కూడా డ్రైనేనండి. సో ఇక్కడ శంకరగుప్తం డ్రైన్లోకి రావడానికి 2వ కనెక్టివిటీ ఉన్నటువంటి కెనాల్ వచ్చేసి మనకి ఈ గొల్లపాలెం అండ్ కేసినపల్లి మధ్యలో ఒక కెనాల్ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ కెనాల్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. సో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 2 శాఖల కింద విడిపోతుంది అనమాట. ఈ 2 శాఖల్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఈ శాఖ ప్రత్యేకంగా ఇది మట్టపర్రు ఇంకా కొన్ని విశ్వేశ్వరాపురం ఈ ఏరియాల వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి డ్రైన్ వాటర్ని, అంటే కాలువల ద్వారా కానివ్వండి, వర్షం ద్వారా మిగిలి వాటర్ని అంతా కూడా ఈ యొక్క బ్రాంచ్లో కలవడం వల్ల ఇక్కడ నుంచి ఇలా వస్తుందన్నమాట. సో ఈ ఏరియా మనకి ముఖ్యంగా మట్టపర్రు ఏరియా. సో మట్టపొర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా రాజోలు కానీ, ఆ మట్టపొర కానివ్వండి, లక్కవరం కానీ, ఇలా ఏ ఏరియా అయినా సరే ఆ ఏరియా నుంచి ప్రత్యేకంగా మిగిలిపోయిన వాటర్ని, గోదావరి నుంచి వచ్చినటువంటి కాలువల ద్వారా వచ్చినటువంటి వాటర్ని మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ద్వారా శంకరగుప్త డ్రైన్లో కలపడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇది నేషనల్ హైవే, శివకోడి ఈ మధ్యనే కొత్తగా నిర్మించినటువంటి నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేకి క్రాస్ చేస్తూ, అంటే నేషనల్ హైవే కింద నుంచి ఇంకొక 2 డ్రైన్లు ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి తాటిపాక అనేటువంటి సెంటర్, మొగల కుదురు, తాటిపాక, గెద్దాడ, నగరం ఈ ప్రాంతాల మీదుగా వెళ్తున్నటువంటి ఒక డ్రైన్ అనమాట.
ఈ డ్రైన్లో ఉన్నటువంటి వాటర్ను నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి గోగన్న మఠం అనేటువంటి విలేజ్, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న విలేజ్లన్నింటి నుంచి కూడా ఈ వర్షం నీరు అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకుని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జగ్గన్నపేట, తాటిపాక, ఏదరాడ, కొమరాడ ఈ ఏరియాల నుంచి ఉన్నటువంటి వాటర్ కూడా కలెక్ట్ చేసుకుని అలా మనకి ములికిపల్లి అనేటువంటి విలేజ్కి వచ్చి చేరుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి బీసావరం అనేటువంటి రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా కనెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ములికిపల్లి అనేటువంటి ఒక ఏరియాకి వచ్చి చేరడం జరుగుతుంది. సో మళ్ళీ ములికిపల్లి మీదుగా మెరకపాలెం మీదుగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మెరకపాలెం మూల అంటుంది. ఈ మెరకపాలెం మూల కలిసిన తర్వాత అది డైరెక్ట్గా మనకి ఈ రక్తకుల్లి అనేది అంటే శంకరగుప్తం డ్రైన్లోకి వచ్చి చేరుతుంది అనమాట. చూసారా, ఈ ఏరియాలో ఉన్నటువంటి మిగులు నీటిని అంటే వ్యవసాయానికి ఉపయోగించగా మిగిలిపోయిన నీటిని వ్యవసాయ పంట పొలాల్లోకి వెళ్ళిపోకుండా ఒక డ్రైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ డ్రైన్ సిస్టమ్ ద్వారా మనకి ఈ ప్రధాన కాలువలోకి అంటే శంకరగుప్తం డ్రైన్లోకి వదలడం జరుగుతుందండి. ఇది నిత్యం జరిగేటువంటి ప్రాసెస్. ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ చూడండి 5వ నెంబరు బ్రిడ్జ్. అంటే 5వ నెంబర్ బ్రిడ్జ్ అంటే బట్టేలంక శంకరగుప్తం అండ్ మోరి చింతలమూరి కనెక్టివిటీకి మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ కూడా ఒక డ్రైన్ అంటే చాలా కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ కంపేర్ చేసుకుంటే ఇది చాలా పెద్దదండి డ్రైన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న కనెక్టివిటీ నుంచి మనం ఒకసారి వెనక్కి వెళ్తే కనుక ఇది 2 శాఖలుగా విడిపోయింది. ఒకటేమో గుడిమెల్లంక ఈ ఏరియాలో ఉన్నటువంటి గుడిమెల్లంకే కాదు, శివకోడు వెనక భాగం కానీ, విశ్వేశ్వరాపురంలో కొంత భాగం, ఇలా అన్ని ప్రాంతాల నుంచి రామరాజు లంక కానివ్వండి, ఇలా కొన్ని ప్రాంతాల నుంచి డ్రైన్ వాటర్ అంటే వర్షపు నీటిని లేదా మిగిలిన నీటిని కూడా ఇది తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇంకెక్కడ మనకి సకినేటిపల్లి దగ్గరలో మూలపాడు అనేటువంటి విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్లో ప్రారంభమవుతుంది ఇక్కడ డ్రైన్. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి వర్షపు నీటిని అంతా కూడా ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి శంకరగుప్తం మెయిన్ డ్రైన్లో కలపడం జరుగుతుంది. సో మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమైనటువంటి హార్ట్ అని చెప్పాలన్నమాట. అంటే ఏదది రాజోలు ప్రాంతం. ఇప్పుడు ఈ రాజోలు ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంటే అటు మామిడి కుదురు, రాజోలు, మలికిపురం, సకినేటిపల్లి మండలాల్లో ఈ మొత్తం ఈ శంకరగుప్తం డ్రైన్ యొక్క ఎఫెక్ట్ ఉండబోతుంది. ఎలాగో చెప్తాను అందుకు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? ప్రధాన సమస్య ఏంటంటే ఈ డ్రైను ఆకస్మికంగా నీరు ఎక్కువగా వచ్చి చేరడం వల్ల అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి నీటి కంటే ఇంకా ఎక్కువ నీరు అందులోకి వచ్చి చేరడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి తోటల్లోకి మిగతా రొయ్యల చెరువుల్లోకి ఈ నీరు వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయాన్ని పాడు చేస్తుందని చెప్పేసి ప్రధాన సమస్యగా మనం చూడొచ్చు అనమాట. సో మెయిన్ ఎక్కడ ఎఫెక్ట్ అయిందో చూద్దాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి కేశవదాసపాలెం నుంచి మొదలుకొని చింతలమూరి, శంకరగుప్తం పంచాయతీ ఏరియా, అలాగే కేసినపల్లి, గోడపల్లి, గొల్లపాలెం, కరవాక వరకు కూడా పూర్తిగా దాదాపు మనం చెప్పాలంటే ఈ డ్రైన్ ప్రయాణించినటువంటి మొత్తం కిలోమీటర్ల దూరం మనం 25 లేదా 24 కిలోమీటర్లు తీసుకుంటే వ్యవసాయ భూభాగం అంతా కూడా ఈ డ్రైన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. సో మీరు చాలా వీడియోలో చూశారు, చాలా చోట్ల ఉప్పు నీటి వల్ల ఆ కొబ్బరి తోటలు కలకల్లాడాల్సినటువంటి కొబ్బరి తోటలు ఎండిపోయినట్టుగా పేలగా తయారైనట్టుగా మనకు కనిపిస్తాయి. ఇది ప్రధాన కారణం సాయిల్లో ఉన్నటువంటి లవణీయత లక్షణం. సో అదేవిధంగా ఉప్పు నీరు అధికంగా చేరడం, ఈ 2 కారణాల వల్ల ఏమైందంటే మొత్తానికి కొబ్బరి చెట్లు ఇతరత్ర పంటలు కూడా నాశనం అవడం జరిగిందనమాట. మనం ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఇక్కడ డ్రెడ్జింగ్ అనేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. డ్రెడ్జింగ్ అంటే ఏంటంటే ఎక్కడైనా సరే ఇసుక పూడిక వస్తే కనుక ఆ పూడికను తొలగించడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని మనం డ్రెడ్జింగ్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ గోడపల్లి, కేసినపల్లి ఈ ఏరియాల్లో మనకి డ్రెడ్జింగ్ కార్యకలాపాలు జరిగినాయి అనమాట. డ్రెడ్జింగ్ వల్ల ఏమవుతుంది, అక్కడ లోతుని పెంచడం జరిగింది. ఎప్పుడైతే లోతుని పెంచారో సముద్రంలో ఉన్నటువంటి నీరు పోటుకి అంటే హై టైడ్, లో టైడ్ అనేటువంటి మనకి 2 రకాలటువంటి వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి సముద్రంలో. ఎప్పుడైతే హై టైడ్ వచ్చిందో, హై టైడ్ అంటే మనకి ఇక్కడ హై టైడ్ ఎప్పుడైతే వచ్చిందో వైనతేయ బ్రాంచ్లోకి అంటే వైనతేయ పాయిలోకి నీరు చేరడం, మళ్ళీ వైనతేయ నుంచి కరవాక ఈ శంకరగుప్తం మెయిన్ డ్రైన్లోకి నీరు చేరడం వల్ల అప్పటికే డ్రెడ్జింగ్ వల్ల లోతు ఎక్కువ అవడం వల్ల ఆ నీరు వచ్చి చేరిపోవడం జరిగింది. నీరు మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి వెసులుబాటు లేకపోవడం వల్ల లేదా ఏదైనా ఇతర సమస్యల కారణాల వల్ల మనకి ఏమైందంటే ఈ మొత్తం ఏరియా అంతా కూడా ఉప్పు నీరు చేరడం వల్ల ఒకసారి ఉప్పు నీరు వచ్చి వెళ్ళిపోతే ఏమవ్వదు, కానీ ఇక్కడ సంవత్సరాల తరబడి ఉప్పు నీరు అక్కడే ఉండిపోయింది. సో అంటే మనకేమవుతుంది, ఈ శంకరగుప్తం డ్రైన్లో చేరినటువంటి నీరు బయటికి వెళ్ళడం అయితే జరగట్లేదు. సో అలా జరగకపోవడం వల్ల దాదాపు 5-6 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొత్తం ఏరియా అంతా కూడా ఉప్పు నీటి వల్ల ఎఫెక్ట్ అయ్యి, కేవలం ఉప్పు నీటి వల్ల ఎఫెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి పంట కానీ మిగతా ఆక్వా రైతులు కానీ చాలా నష్టపోయారు. దీనికి ప్రధాన కారణం ఈ డ్రైన్ పొంగడం వల్ల. దానికి ఆల్రెడీ వెసులుబాటు ఉంది. పూర్వకాలంలోనే దీనికి లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అంటే రక్తకుల్లి అనేది ప్రారంభ మార్గంలోని ఇటు మెండుపాలెం అంటే కేశవదాసపాలెం దగ్గరలో కూడా లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అవి అంటే అవన్నీ పూడిక తీత తీయకుండా ఆ లాకింగ్ సిస్టమ్ ఓపెన్ చేయకపోతే కనుక ఎప్పటికీ కూడా ఈ ఏరియా ముంపులోనే ఉంటుందని అర్థం చేసుకోవాలి. మరి ఈ శంకరగుప్తం డ్రైన్
పరిష్కారానికి మార్గాలే లేవా అంటే మార్గం ఉంది. ఇటీవల కాలంలో మన రాజోలు ఎమ్మెల్యే గారు దేవ వరప్రసాద్ గారు స్వయంగా కొంత బృందాన్ని తీసుకుని ఈ ఏరియాలో పర్యటన చేయడం జరిగింది. ఆయన గుర్తించిన విషయం ఏంటంటే ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరిగిన ఏరియా ఉందో ఆ ఏరియా కాకుండా వేరే ప్రాంతంలో కూడా ఇసుక మేటలు ఉండడం వల్ల ఈ ఏరియాలో నీరు సర్దుబాటు కాక తోటల్లోకి ప్రవేశించిందన్నారు. ఆయన కూడా మనకి ఒక వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఆ వివరణ ఏంటంటే ఇంకొక ఎక్కడైతే ఎత్తుగా మేటలు వేసిందో ఆ ప్రాంతంలో కూడా ఇసుకను తొలగిస్తాం, అంటే డ్రెడ్జింగ్ చేసి మళ్ళీ అదంతా లెవెల్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అది కొంతవరకు సమస్యకు పరిష్కారం అవ్వచ్చు, కానీ తాత్కాలిక పరిష్కారం అవ్వచ్చేమో నేను అనుకుంటున్నాను. కానీ దయచేసి దీనికి శాశ్వత పరిష్కారం చెప్పాలనుకుంటున్నాను. ఈ పరిష్కారం మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ పరిష్కారానికి కొన్ని కోట్లు అయితే ఖర్చు అవుతుంది, కానీ ఇక్కడ వ్యవసాయం అంతా కూడా మళ్ళీ కలకల్లాడుతూ ఉంటుంది. సో దానికి మీరు అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఆ పరిష్కార మార్గం ఏంటంటే, ముందుగా ఇక్కడ ఉన్నటువంటి అంటే మెండుపాలెం ఈ రక్తకుల్య నది అంతర్వేది దగ్గరలో ఉన్నటువంటి ఈ రక్తకుల్య నది ముఖద్వారాల వద్ద లాకింగ్ సిస్టమ్ని చాలా త్వరగా బాగు చేయాలి. అక్కడ ఉన్నటువంటి డ్రెడ్జింగ్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే మన ఎమ్మెల్యే గారు చెప్పారో, దేవ వరప్రసాద్ గారు చెప్పడం జరిగిందో, అక్కడ కూడా డ్రెడ్జింగ్ పనులు పూర్తి చేయాలి. సో అక్కడితో అయిపోదు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే సముద్రం ముందుకు వస్తే, ఎప్పుడైనా సరే హై టైడ్ కనుక మనం రావడం జరిగినప్పుడు ఈ డ్రెడ్జింగ్ పనులు చేయడం వల్ల అధిక నీరు చేరుతుంది. అట్ ది సేమ్ టైము ఇక్కడ నీరు వెళ్ళేటువంటి మార్గము అంటే అటు రెండు వైపులా సముద్రమే ఉంది మనకి. ఇటు గోదావరి తీసుకున్నా రెండు వైపులా మనకి సముద్రమే ఉంది. కాబట్టి హై టైడ్ ఉన్నప్పుడు అది దాదాపు 1-2 రోజులు కూడా హై టైడ్లో ఉందనుకోండి, మనం ఎంత డ్రెడ్జింగ్ చేసినా నీరు వచ్చి చేరిపోతూ ఉంటుంది. సో దానికి పరిష్కార మార్గం ఏంటంటే, ఈ శంకరగుప్తం డ్రైన్కి ఇరువైపులా కూడా ఏటిగట్టు నిర్మాణం అయితే జరిగితే చాలా వరకు సమస్యను, అంటే చాలా వరకు అంటే 99% సమస్యను మనం తీర్చగలిగిన వాళ్ళు అవుతాం అనమాట. అదేంటి ఏటుగట్టు నిర్మాణానికి ఎక్కువ అవుతుంది కదా అంటే కనుక ఖచ్చితంగా చేసి తీరాలి. ఏటుగట్టు నిర్మాణం ఎంత ఆవశ్యకం అంటే, ఏటుగట్టు నిర్మాణం లేకపోతే మనం డ్రెడ్జింగ్ చేసినా కూడా భవిష్యత్తులో దాదాపు ఇప్పుడు కాకపోయినా ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇసుక మేటలు వేయడం, మళ్ళీ డ్రెడ్జింగ్ చేయడం, ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి కనుక మనకి ఏటుగట్టు కట్టినట్లయితే ఆ ఏటుగట్టు వల్ల మనకి రక్షణ పొందడమే కాకుండా ఎవరికి కూడా వాటర్ అనేది లోపలికి రాకుండా ఉండడం జరుగుతుంది. ఈ 2 ఏటుగట్టులతో పాటు ఏటుగట్టులు కంపల్సరీ కట్టినట్లయితే కనుక ఇంకొక ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే మనకి కెనాల్స్ చూపించాం, అంటే కాట్రేనిపాడులో నుంచి వచ్చినటువంటి కెనాల్ కానివ్వండి, ఇటు రాజోల్ ఏరియాలో మట్టపొర్రు, బీసావరం, అటు తాటిపాక నుంచి వచ్చినటువంటి మురుగు కాలువ వ్యవస్థ కానివ్వండి, ఇలా ఇంకొక కాలువ వ్యవస్థ కానివ్వండి, ఇలా వచ్చి చేరుతున్నటువంటి కాలువల వ్యవస్థలకు కూడా మనం లాక్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అంటే లాక్ సిస్టమ్ అంటే ఎలాగంటే, ఇక్కడ ఒక లాక్ సిస్టమ్, ఇక్కడ ఒక లాక్ సిస్టమ్, ఇక్కడ ఒక లాక్ సిస్టమ్, ఇలా మనకి ఈ లాక్ సిస్టమ్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఏటుగట్టు కట్టేస్తే సరిపోదు, ఎందుకంటే ఏటుగట్టు కట్టిన తర్వాత ఆ నీరు బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. హై టైడ్ ఉన్న సమయంలో, హై టైడ్ అంటే దాదాపు 2-3 రోజులు ఉండొచ్చు, లేదా ఒక రోజంతా ఉండొచ్చు. సో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే, హై టైడ్ వచ్చినప్పుడు నీరు సర్దుబాటు, అంటే నీరు సైక్లిక్ ఫామ్లో, అంటే కరవాక నుంచి ఇటు అంతర్వేదికి కానివ్వండి, లేదా అంతర్వేది నుంచి కరవాక కానివ్వండి, సైక్లిక్ ఫామ్లో రొటేషన్ అవుతున్నప్పుడు దానికి మార్గం కనుక లేకపోతే ఏటుగట్లు తెగిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం లాక్స్ కనుక వేయకపోతే కనుక ఆ ప్రధానంగా డ్రైన్లో వచ్చినటువంటి ఎడిషనల్ వాటర్, ఎక్కువ వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఈ డ్రైన్లోకి చేరి ఆ డ్రైన్ల ద్వారా ఆ డ్రైన్లు పొంగడం వల్ల ఈ రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పంట పొలాలు కూడా నాశనం అయిపోతాయి. కాటన్ దొర గారు కూడా చూడండి, గోదావరి నదిని 2 వైపులా కూడా ఏటుగట్లు కట్టడం జరిగింది. ఆ ఏటుగట్లు కట్టడం వల్లే కదా మనకి ఏ వరద వచ్చినా కూడా మన వైపు రాకుండా ఆపగలుగుతున్నాం. సో అదే విధంగా కూడా ఈ యొక్క శంకరగుప్తం డ్రైన్ స్టార్ట్ టు ఎండింగ్ పాయింట్, ఎక్కడైతే ప్రారంభమైందో, ఎక్కడైతే ఎండ్ అవుతుందో, ప్రతి ప్లేస్ని ఏ ప్లేస్ని వదలకుండా ఖచ్చితంగా మనం 2 వైపులా కూడా ఏటిగట్టు కట్టినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సొల్యూషన్, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట. ఎక్కడైతే దాని కనెక్టివిటీ ఉన్నాయో ఆ మిగతా మురుగు కెనాల్స్ అన్నింటికి కూడా ఖచ్చితంగా లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. సో ఈ లాకింగ్ సిస్టమ్ అంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉండాలి. ఎప్పుడైనా హై టైడ్ వచ్చినప్పుడు ఆ లాక్స్ని క్లోజ్ చేసినట్లయితే ఆ నీరు వెనక్కి తన్నకుండా, అంటే వెనక్కి అంటే మన వైపుకి, ఈ రాజోలు, మలికిపురం, ఇది మామిడి కుదురు కానీ సగినటిపల్లి మండలాల్లో ఉన్న పంట పొలాలను నష్టపోకుండా మనం నివారించగలిగేలా కూడా చూడాలన్నమాట. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఈ సమస్యకి నా వైపు నుంచి ఒక పరిష్కార మార్గం. సో ఇది కొంచెం భారీ ప్రాజెక్టు, భారీ బడ్జెట్తో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. సో ఇది కనుక మన గవర్నమెంట్ కనుక చేసినట్లయితే అసలు మీకు నాకు తెలిసి చాలా సంవత్సరాలు, అంటే దాదాపు 100-150 సంవత్సరాలైనా సరే ఈ ఏటుగట్టు యొక్క పటిష్టత వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పటికే కొత్తగా ఏర్పడినటువంటి వంతెన నిర్మాణాలు చాలా ఎత్తుగా ఉన్నాయి. సో ఆ ఎత్తుగా ఉన్న నిర్మాణాలే కాబట్టి ఏటుగట్టు కూడా చక్కగా కనెక్టివిటీ అవుతుంది. సో
సో వాటర్ లెవెల్ ఎప్పుడు కూడా ఒక డెప్త్లో ఉన్నప్పుడు ఆ ఏటిగట్టు దగ్గర ఉన్నటువంటి లాక్స్ని కూడా మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ప్రధానంగా ఇది నేను చెప్పాలనుకున్నది. అయితే మీకు ఇక్కడ ఇంకొక చిన్న సందేహం రావాలి, అదేంటి ఏటిగట్లు రెండు వైపులా కట్టేస్తే మరి ఆక్వా రైతులకి, అక్కడ పండించుకునే పంట పొలాల రైతులకి, లేదా జీడి మామిడి రైతులకి వాటర్ ఎక్కడి నుంచి తెస్తామని అడగవచ్చు. ఎస్, దీనికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది. ఇప్పటికే ఆక్వా రైతులకి రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ సాగు చేయాలంటే వాళ్ళకి కొంత లవణీయత ఉన్నటువంటి వాటర్ అయితే కావాలి. సో వాళ్ళు ఇప్పటికే పంపు సెట్ల ద్వారా తోడుకుంటున్నారు. మనకు ఆల్రెడీ ఇక్కడ పంపు సెట్ల ద్వారా తోడుకుంటున్నటువంటి చెరువులు చాలా ఉంటాయన్నమాట. సో వాళ్ళతో వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. అయితే ప్రధానంగా కోకోనట్ అంటే కొబ్బరి, మామిడి, నెక్స్ట్ ఇంకా జీడి మామిడి, ఈ సర్వే ప్లాంట్స్ కూడా ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ పంటలకి ఎలా నీరిస్తామో దాని మీద నాకు ఒక ప్రణాళిక అయితే ఉంది. ఇక్కడ మనకి చింతలమూరి అనేటువంటి ఒక విలేజ్లో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే కట్టడం జరిగింది. ఒకసారి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, శంకరగుప్తం డ్రైన్ ఆనుకుని అటు బట్టేలంక శంకరగుప్తం వంతెనకి, ఇటు మోరీ వంతెనకి మధ్యలో ఒక ఏరియా, ఇక్కడ చాలా మంచి ఏరియా ఉందన్నమాట. ఈ ఏరియాలోనే పెట్టినటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ పేరే లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఏం చేశారు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కనుక, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమంలో ఏం చేశారంటే, లిఫ్టింగ్ అంటే వాటర్ని ఎత్తిపోతలు అనమాట. అంటే ఎత్తుకుని అందులో పోసి ఈ కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నింటికి కూడా నీరు సప్లై చేయడానికి, అంటే పంట నీటిని సప్లై చేయడానికి ఒక ప్రాజెక్ట్ని చేపట్టారు. అదే చింతలమూరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ. అయితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఏం జరిగిందంటే, ఈ కెనాల్లో ఉన్నటువంటి నీటిని మాత్రమే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న రైతులందరికీ పంపించడం జరిగింది. చాలా అందరికీ కూడా ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే, ఎప్పుడైతే ఈ డ్రైన్లో ఉప్పు నీరు ఉందో, ఆ ఉప్పు నీరు తీసుకున్నటువంటి కొబ్బరి, మామిడి, జీడి మామిడి తోటలో రైతులు కూడా ఆ నీటిని తీసుకున్నారో, ఈ ఉప్పు నీరు చేరిపోవడం వల్ల జస్ట్ 1 ఇయర్లోనే అక్కడ చెట్లన్నీ కూడా చాలా పేవలంగా తయారై సెలినిటీకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల అక్కడ దిగుబడి అయితే తగ్గిపోయిందనమాట. సో తర్వాత క్రమంలో దాదాపు 2 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ మళ్ళీ ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాయి. అంటే దాదాపు చాలా కాలం వర్షాలు పడడం వల్ల అక్కడ సాయిల్లో ఉన్నటువంటి లవణీయత తగ్గించడం వల్ల మళ్ళీ అక్కడ ఉన్న కొబ్బరి చెట్లు కానీ, అక్కడ ఉన్న జీడి మామిడి కానీ, ఇతరత్ర చెట్లు కానీ మళ్ళీ యథాస్థితికి వచ్చి మళ్ళీ ఇప్పుడు పంట బాగా పండేటటువంటి సౌకర్యం అయితే కలిగిందనమాట. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ మనకి నిరుపయోగంగా ఉందండి. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇక్కడ ఆల్రెడీ చాలా ఏరియాల వరకు ఈ పైప్ లైన్ వేయడం జరిగింది. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మళ్ళీ వేరేగా ఉపయోగించుకోవడం అంటే ఏంటి, ఇక్కడ మనకి ప్రధానంగా ఒక కెనాల్ వెళ్తుంది, అటు రాజోల్ నుంచి మెయిన్ కెనాల్ వెళ్తుంది, ఇటు బట్టేలంక నుంచి కూడా ఒక పంట కాలువ, పెద్ద కెనాల్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఆ పంట కాలువ నుంచి ఏదైనా దగ్గర మార్గం మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం వారు దానికి ఒక సర్వే చేసి అత్యంత దగ్గర మార్గం చూసుకుని ఈ కెనాల్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసి ఒక ఆక్విడక్ట్ అంటే తెలుసు కదా మనకి. ఇప్పుడు మనం గన్నవరం చూసినట్లయితే మనకి ఈ 4 మండలాలని సస్యశ్యామలం చేస్తున్నటువంటి పంట నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే గన్నవరం ఆక్విడక్ట్ ద్వారా మనకు రావడం జరుగుతుంది. అటువంటి ఆక్విడక్ట్ ఇక్కడ మనం నిర్మాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ పంట నీటిని, అది చాలా స్వచ్ఛమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ వరి పండుతుందంటే కారణం అటువంటి గోదావరి నీరే. అటువంటి నీటిని మనం ఇక్కడ ఇచ్చినట్లయితే కనుక ఈ పంటలన్నిటికి కూడా ఆ నీటిని మనం సద్వినియోగం చేసుకునే వాళ్ళు అవుతాం. ఇన్ కేస్ ఇది చాలా ఎత్తు ప్రాంతము, ఇది చాలా పల్లపు ప్రాంతము, ఆక్విడక్ట్ కడితే కనుక ఇక్కడ మనకి నీటిని ఇక్కడ తీసుకురావాలని కనుక మీకు ఐడియా కనుక ఉండుంటే కనుక, అటువంటి ఏదైనా సమస్య వస్తే కనుక అట్లీస్ట్ ఇక్కడ కొంత మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా కొనసాగింపు చేసి ఇక్కడ ఉన్నటువంటి నీటిని ఈ పక్కకి తీసుకొచ్చేలాగా ఏదైనా చేస్తే కనుక ఇక్కడ రైతులందరికీ, ప్రధానంగా పంట పండించిన రైతులకి ఎక్కడా కూడా నీటి సమస్య రాకుండా మనం అయితే చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే శంకరగుప్తం డ్రైన్ పొంగినప్పుడల్లా నీరు పంట పొలాల్లోకి వెళ్ళి పంట పొలాలను పాడు చేయకుండా ఉండేటువంటి కాన్సెప్ట్. సార్ చెప్పినట్టు డ్రెడ్జింగ్ చేయాలి. అయితే శాశ్వత పరిష్కారం మనకి చూడాలంటే కనుక 2 వైపులా కూడా ఏటుగట్లు కట్టాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద సమస్య ఏమీ కాదు. ఎప్పుడైతే ఏటుగట్ల నిర్మాణం జరిగిందో దాంతోపాటు లాక్స్ నిర్మాణం కూడా జరగాలి. సో నీరు ఎక్కడికి వెళ్లకుండా సైక్లిక్ స్ట్రీమ్లో, అంటే ఒక సైకిల్ వాతావరణం మనం క్రియేట్ చేసినట్లయితే ఎక్కడైతే ఎంటర్ అయిందో ఆ వాటర్ మళ్ళీ తిరిగి మళ్ళీ మనకి సముద్రంలో కలుస్తుంది. ఎప్పటికప్పుడు డ్రైన్ వాటర్ సముద్రంలో కలిసేటువంటి ఏర్పాటు ఉంటుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మత్స్యకారుల సమస్యను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కనిపిస్తున్నటువంటి ఈ కరవాక ప్రాంతంలో అక్కడ వచ్చేటువంటి వాటర్ ద్వారా ఎగువకి, అంటే
ఈ శంకరగుప్తం లోపలికి డ్రైన్ లోపలికి చాలా మత్స్య సంపద అంటే చేపలు కానివ్వండి, ఇతరత్ర మంచి మంచి డిమాండ్ ఉన్నటువంటి ఫిషెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి లోపలికి రావడం జరుగుతుంది. అవి ఎప్పుడైతే లోపలికి వస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, దాని మీద డిపెండ్ అయినటువంటి మత్స్యకారులు అక్కడ చేపలు పట్టడం, డైలీ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మడం ఇలా జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం దీన్ని ఏటుగొట్లు కట్టి లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసామో వాళ్ళకు కూడా కొంత నష్టం ఉంటుంది. సో ఆ నష్టాన్ని కూడా వాళ్ళు అధిగమించేలాగా ఏర్పాట్లు చేయాలి. అటు రైతులకు, ఇటు ఆక్వా రైతులకు, అదేవిధంగా మత్స్యకారులకు, అక్కడ ఉన్న జనాలందరికీ కూడా ఈ యొక్క శంకరగుప్తం డ్రైన్ బాధల నుండి విముక్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు కనుక సమస్యను పరిష్కరించుకోలేకపోతే కనుక ఫ్యూచర్లో అది 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక ఉప్పు నీటి కయ్యగా మారేటువంటి ప్రాంతంగా మారేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. సో దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పినటువంటి సమాచారంలో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను చాలా విశ్లేషణ చేసి మీ ముందు ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియోలో నేను ప్రధానంగా 2 సూచనలు అయితే చేశాను. ఒకటి ఏంటంటే 2 వైపులా ఏటిగొట్ల నిర్మాణం, లాకింగ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా తేవాలి. రెండవది ఏంటంటే ఇక్కడ మిగులుగా ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని, అట్లీస్ట్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు పని చేయకపోయినా ఇక్కడున్న వాటర్ని ఈ ప్రాంతానికి ఏదో ఒక పలాప ప్రాంతం నుంచి అయినా సరే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంను తీసుకొచ్చి ఖచ్చితంగా పంట నీరు ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. రైతులు అందరూ కూడా మిమ్మల్ని ఒక్కసారి కనుక మీరు ఈ పని చేసినట్లయితే, అప్పుడెప్పుడో మనకి కాటన్ దొరగారు చేసినప్పుడు మనల్ని ఆయన అపర భగీరథుడు అన్నాం. ఆయన గోదావరి జిల్లాలన్నిటికీ కూడా నీటిని మనం పంట నీరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతానికి కూడా మీరు ఇచ్చినట్లయితే మీరు మరో కాటన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ వీడియో మన ముఖ్యమంత్రి వర్యులు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి కూడా ఈ వీడియో చేరాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చాలా కష్టపడి మేము ఈ మ్యాప్ అంతా గీయడం జరిగింది. ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నాం. ఎక్కడి నుంచి ఆరిజిన్ ఎక్కడ, దీని సొల్యూషన్ ఏంటంటే చాలామంది రకరకాల సొల్యూషన్ చెప్తున్నారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకుని దయచేసి ఈ వీడియోలో నేను చెప్పిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించండి. ఇక్కడ ఉన్న రైతుల్ని కాపాడండి. అదేవిధంగా మీడియా కూడా ఫోకస్ ఒక 2 రోజులు 3 రోజులు చేసిన తర్వాత మీడియా ఈ విషయం నుంచి వేరే విషయానికి వెళ్ళిపోవడం కూడా కొంచెం బాధాకరంగా ఉంది. ఈ సమస్య తీరేంత వరకు కూడా అట్లీస్ట్ మన రాజోల్లో ఉన్నటువంటి ఈ 4 మండలాల ప్రజలైనా కూడా ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా పై వరకు చేరేవిగా అసెంబ్లీలో చర్చకైతే ఇది ఖచ్చితంగా వెళ్ళబోతుంది. మన దేవ వరప్రసాద్ గారు మాట ఇచ్చారు. సో ఈ వీడియో కూడా దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా చేరాలని కోరుకుంటున్నాను. ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడంటే సార్ కూడా తెలుసు అది ఏ విధంగా రేపొద్దున జనరేషన్కి ఎంత ఇబ్బంది అవుతుందో. అక్కడ ఉన్నటువంటి ఎకానమీ పడిపోయింది. కొబ్బరి రైతులు దిగాలైపోయారు. కొబ్బరి మీద ఆధారపడినటువంటి పీచు ఉత్పత్తులు చేసేటువంటి ఆ పీచు పరిశ్రమ కూడా అది నష్టపోవడం జరిగింది. సో ఇది ఒక్కరి సమస్య కాదు, ఇది దాదాపుగా 4 మండలాల ప్రజల సమస్య. దయచేసి దీన్ని త్వరగా పరిష్కరిస్తారని, ఈ వీడియో అందరికీ చేరేలా మీరు అందరూ చర్యలు తీసుకుంటారని, ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను చాలా వరకు మ్యాక్సిమం రీసెర్చ్ చేసే ఈ వీడియోని చేశాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పున్నా కూడా, లేదా ఏదైనా అవగాహన లోపం ఉన్నా కూడా మీరు నాకు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏదైనా సూచనలు ఇంకా ఏటుగట్టే కాకుండా డ్రిడ్జింగే కాకుండా ఇంకేదైనా మీరు ఈ సమస్యకి పరిష్కారాన్ని మీ ఎంతో ఆలోచనగా ఏదైనా చెప్పాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి.